హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను నాటుకోడిగుడ్లు పులుసు చేశానండి. చూసారండి, చూడడానికి కూడా ఎంత బాగుందో. ఇది టేస్ట్గా ఎలా చేశానో ఏంటనేది ఈ వీడియోలో చూడండి. నాటుకోడిగుడ్లు పులుసు అండి. నాటుకోడిగుడ్ల పులుసుకి కావాల్సిన పదార్థాలు: నాటుకోడిగుడ్లు 4 తీసుకున్నాను, ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి పులుసులోకి, అలా అయితే బాగుంటాయి అన్నమాట. టమాటా ముక్కలు కూడా చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నానండి. కారం, పసుపు, సాల్టు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్ట్, కొత్తిమీర, కొద్దిగంత చింతపండు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నానండి. ఇవి తాలింపులు అన్నమాట. ఇప్పుడు పులుసు ఎలా తయారు చేస్తున్నాను అనేది ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కొద్దిగంత పసుపు, సాల్ట్ కొంచెం, ఒక 1/2 స్పూను కారం. ఇప్పుడు నాటుగుడ్లు ఉన్నాయి కదండి, అవి ఇలా ఘాట్లు పెట్టుకొని కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయాయండి గుడ్లు. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఎల్లుల్లిపాయలు చితకొట్టి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగంత మెంతులు, పులుసులోకి మెంతులు అనేవి చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అన్నీ వేసేస్తున్నాను. వేసి కొద్దిగంత వేగనివ్వాలి. 2 బిర్యానీ ఆకులు, 2 రెమ్మలు కరివేపాకు వేసి వేయించుకోవాలండి. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇలాగా తాలింపు వేయడం వల్ల చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట పులుసు అనేది. కొద్దిగంత పసుపు వేసి కలుపుకొని మూత పెడదామండి. ఉల్లిపాయలు మగ్గుతాయి. ఉల్లిపాయలు మగ్గినాయో లేదో చూద్దామండి. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి మగ్గనిద్దాం. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు మసాలా పేస్ట్ ఉంది కదండి, అల్లం వెల్లుల్లిపాయలు, ధనియాలు అన్నీ వేసి ఆల్మోస్ట్ అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా వేసి వేయించుకోవాలి. మొత్తం అన్నీ వేగిపోయాయండి. చూసారా, ఆయిల్ పైకి వచ్చింది, మొత్తం మగ్గిపోయాయి టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ. ఇప్పుడు సాల్టు చూసి వేసుకోండి, ఒకసారి వేసుకోవద్దు. కొద్దిగంత కారం, కారం కొంచెం నేను ఎక్కువే వేస్తున్నానండి. వేసి మొత్తం కలుపుకోవాలి.
ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను కదండి, అది ఆ రసం అనేది ఇందులో పోస్తున్నాను పులుసు. చింతపండు పులుసు పోసాను కదండి, దీన్ని కూడా కొంచెం ఉడకనిద్దాం మూత పెట్టి ఒక 2 నిమిషాలు. పులుసు కూడా కొంచెం అంతా ఉడికిందండి, చింతపండు పులుసు. ఇప్పుడు నాటుకోడి గుడ్లు ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాను కదా, ఇవి కూడా ఇందులో వేసి 1 నిమిషం ఉడికించాలి. ఎందుకంటే ఈ పులుసు అనేది, ఈ పులుపు అనేది దీనికి గుడ్లకు పడుతుందన్నమాట, టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అలా ఇప్పుడు మూత పెడుతున్నానండి, ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. ఈ పులుసులో ఎగిరినాయండి దగ్గరికి. ఇప్పుడు కొద్దిగంత వాటర్ పోసుకోవాలి, ఒకసారి తిప్పుకొని వాటర్ పోసుకుందాం. ఈ నాటుకోడిగుడ్ల పులుసు ఎలాగుందో ఏంటనేది, మీకు నచ్చిందో లేదో అనేది కామెంట్ పెట్టండి. ఆ ఛానల్ కానీ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగంత వాటర్ పోద్దాం. వాటరు మరీ ఎక్కువ వద్దండి, కొద్దిగా పోసుకుందాం. పులుసు అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. పులుసు రెడీ అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర జల్లుకుందాం. చూసారండి, నాటుకోడిగుడ్ల పులుసు ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట.